వెల్కమ్ బ్యాక్. డైనోసార్ అవశేషాలు ఏపీలో ఎక్కడ దొరికాయి? వజ్రాల తయారీలో ఏ రసాయనాలు వాడతారు? కెంపులు, రత్నాల దగదగల వెనుక ఉన్న రాళ్లు ఏవి? మన దేశానికి సంబంధించిన ప్రతి మ్యాప్ ఎక్కడ తయారు చేస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమాధానాలు చెప్తోంది. అక్కడి నుండి మా కరెస్పాండెంట్ జోయల్ మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఎగ్జిబిషన్ ఉంది. ఆ ఎగ్జిబిషన్లో దాదాపుగా 300కు పైగా స్టాల్స్, వివిధ కంపెనీలు, వివిధ ప్రభుత్వ సంస్థలు వాళ్ళు నిర్వహిస్తున్న ఈ స్టాల్స్లో అన్నిట్లో కూడా ఇప్పుడు మనము ఎదురుగా ఉన్నాము. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది ఈ స్టాల్ అతి పురాతనమైన స్టాల్ అని వారు చెప్తున్నారు. సో ఈ స్టాల్ ప్రాముఖ్యత ఏంటి, అసలు స్టాల్ ఇక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ఈ మన దేశానికి ఒక ఆణిముత్యం లాంటిదండి. ఇది డిపార్ట్మెంట్ అనేది చాలా పాతదనమాట. 1851లో పుట్టిందనమాట. దీని తర్వాత ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడాను బైఫర్కేట్ అంతేగానే చాలా పెద్దదైపోయిన తర్వాత ఒక్కొక్క సంస్థ విడిపోతూ వెళ్ళిందనమాట. దాంట్లో ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ మైన్స్, ఎంఈసిఎల్, ఏడిఎం, తర్వాత సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, తర్వాత ఓఎన్జీసీ, ఇవన్నీ కూడా మా సంస్థ నుంచి వెళ్ళినాయి అనమాట. సార్, ఈ మ్యాప్స్ గురించి చెప్పండి సార్. ఈ మ్యాప్స్ యాక్చువల్గానండి ఇది డిస్ట్రిక్ట్ రీసెర్చ్ మ్యాప్స్ అనమాట. ఒక్కొక్క ఏ డిస్ట్రిక్ట్లో ఏమేమి దొరికింది, ఎక్కడెక్కడ ఖనిజ సంపద ఉంది, దాని గురించి అంతా కూడాను ఈ మ్యాప్లో పొందుపరచడం జరిగిందనమాట. ఇది ఒక మన ఆంధ్రప్రదేశే కాదండి, మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడాను ఏ రీజన్స్ ఆ రీజన్ అనమాట. వెస్ట్రన్ రీజను, నార్థన్ రీజను, సదరన్ రీజను. మన సదరన్ రీజన్లో దొరికిన అన్నీ కూడాను ఇక్కడ ప్రింట్ అవుతాయి అనమాట అండి. ఇక్కడ what is this all about? Like you can just explain. This is nothing but the skeleton of the Rhynchosaurus. It is one type of reptile. We found it in 200 million years ago, and we found out in the Karimnagar district of Kataram village. So this is our department finding. You can see it is a very beautiful skeleton which having maximum their part is preserved, and it is whatever find out in that ground. We just kept it like this only here. Actually, all these are heavy minerals. They are taken from beach sands from Visakhapatnam coast and all. Each of this have a significant value. That is, it is have higher density. The last one that you see, it is monazite. It is used in nuclear plants, actually for nuclear fission and all. It is called strategic minerals. Only government of India has the right to mine it. This mineral is called, this rock is called meta ultramafiite. It is the rock in which you find platinum. Platinum is found only in that kind of rock, and it occurs as small veins inside the rock. యాక్చువల్లీ రూబీ అనేది ఎలా ఉంటుంది అని ఒరిజినల్గా తెలియదు. ఇక్కడ చూడడం వల్ల ఒరిజినాలిటీ ఏదైనా చూడగలిగాం. చాలా బాగుంది సార్, అన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం మొత్తం. సార్ ఇది స్కూల్ పిల్లలకి ప్రాక్టికల్గా చూసినట్టు చాలా ఉపయోగపడుతుంది సార్, చాలా బాగుంది. I see in the dinosaurs very happy. డిస్ట్రిక్ట్ నుంచి మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని ఇలాంటి క్యాంపు తెచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నా. ఇక్కడ విషయాలన్నీ నేను బాగా నేర్చుకున్నాను. ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ వింతగా ఉన్నాయి, అన్నీ తెలుసుకొని నా లైఫ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఫీల్ అవుతుంది. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తున్న ఈ స్టాల్కి చాలామంది వస్తున్నారు, స్టూడెంట్స్, అదే కాకుండా యూనివర్సిటీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు, టీచర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు చాలామంది వచ్చి ఇక్కడ చాలా విషయాలు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ.